ప్రియులారా, మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. 2 వచనాలు 3వ అధ్యాయము 7, 8 వచనాలను మనము చదువుకుందాం. నేనే చదువుతాను, మీరు వినండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కరుణగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన యేసు ప్రభువా, స్తోత్రములు వందనాలు నాయన. నీ కృపా మా దర్శనంలో మనం కాచి కాపాడకై స్తోత్రాలు. గతకాలం అంతా మీరు ఇచ్చిన నెమ్మది బట్టి స్తోత్రాలు. పాపాత్మూలమైన మమ్మల్ని కరుణించి కాపాడి నాయన, నీ రక్తము మమ్మల్ని శుద్ధిగా చేసి నీ రాజ్యమునకు వారసులుగా చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. వాక్య ధ్యానంలో మేము ముందుకు సాగుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుకున్నాం నాయన. వివరించడానికి నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు నాయన. మీ సులభసారణ మరుగుపరచండి, మాతో మాట్లాడండి. చేరి వచ్చిన ప్రియులందరికీ దీవెన దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇప్పటికీ మనము 5 సంఘాలు పూర్తి చేశాం. 1 ఎఫ్సి సంఘాన్ని గురించి చదివినాం, 2 స్మర్ణ సంఘాన్ని గురించి చదివినాం, 3 పెర్గమం, 4 తుయతైర, 5 సార్దీస్. ఈరోజు 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. 7 సంఘములకు, 7 సంఘపు దూతలకు 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, దేవుడే మానవాకారమును దాల్చి ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు పలుకుతున్నారు. యోహాను పద్మాసు దీపంలో పరవాసి అయి ఆత్మవశుడై ఉండగా ఆయన ప్రభువు చూపిస్తున్నాడు. ఆయన చూచిన దాన్ని, ఆయన పలికిన దాన్ని ఈయన రాస్తూ ఉన్నాడు. చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు ఈ విషయాలను సవివరంగా ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, అందులో ఈరోజు 6వ సంఘము ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థం. సహోదర ప్రేమ. దీని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, ఆ ప్రాంతంలో ఉన్న 7 పట్టణాల్లోకెల్లా చిన్న పట్టణము ఈ ఫిలదెల్ఫియా పట్టణం. చిన్న ఆసియా ప్రాంతంలో ఉంది. నేడు టర్కీలో ఉంది. అది టర్కీలో ఉంది. టర్కీలో అలాషియర్ అనే పేరుతో ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతుంది. అలాషియర్ టర్కీలో పిలువబడుతూ ఉన్నది. సార్దీస్ పట్టణానికి ఆగ్నేయంగా 30 మైళ్ళ దూరంలో ఇది ఉంది. ఆగ్నేయంగా 30 మైళ్ళ దూరంలో ఇది ఉన్నది. క్రీస్తు పూర్వము 159 నుండి 138 సంవత్సరంలో పెర్గమ రాజు రెండవ అతలాసు ఈ పట్టణాన్ని నిర్మించినాడు. 159, 138 సంవత్సరాల మధ్యలో క్రీస్తు పూర్వము 2వ అతలాస్ అనే రాజు ఈ పట్టణాన్ని నిర్మించాడు. దీనికి అతడు ఫిలదెల్ఫియా అని పేరు పెట్టాడు. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. ఈ అతలాస్కు అతి మిక్కిలిగా ప్రేమించుతున్నటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు, సోదరుడు ఉన్నాడు. యూమినేసు అతని పేరు యూమినేసు. ఈ యూమినేస్ అంటే అతనికి వల్లమాలిన ప్రేమ, సహోదర ప్రేమ. కాబట్టి అతన్ని ఎక్కువగా ప్రేమించినాడు. కాబట్టి ఆ పట్టణానికి ఫిలదెల్ఫియా అని పేరు పెట్టాడు. సహోదర ప్రేమ అని పేరు ఎంత గొప్పది! దాని పేరు వెనక ఉన్నటువంటి అర్థం వెనక ఉన్నటువంటి చరిత్ర మనకి ఈరోజు విషయాలకు గ్రహింపునకు వస్తున్నాయి. ఆ తర్వాత ఇది ఉత్తరాన ఉన్నటువంటి ఫ్రూగియాలోని పట్టణములకు పోవడానికి రహదారి, జంక్షన్, మంచి వ్యాపారం జరిగేటువంటి కేంద్రాలకు పోయే దారులకు ఇది ఒక జంక్షన్ లాగా పనిచేస్తూ ఉంది. మూసియా, లిదియా ప్రాంతాలకు ఇదంతా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ గ్రీకు భాష చాలా ప్రాముఖ్యమైంది.
ఆ దినాల్లో గ్రీకు భాష విస్తరణ కొరకై ఇక్కడ ఒక పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రీకు భాషను వ్యాపింపచేయడానికి చాలా కృషి చేసినారు. వీళ్ళరా ఇక్కడ మరి ఈ పట్టణం కథ చూసినట్లయితే చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి, మిగుల సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, ద్రాక్షావనాలు అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ ద్రాక్షారసం తీయడము మరి దాని వాడకం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రాంతంలో అత్యధికంగా భూకంపాలు వస్తున్నాయట, భూకంపాలు ఎక్కువ అంట. కాబట్టి ఈ భూకంపాల వల్ల తరచుగా ప్రజలు తమ ఇల్లు వదిలేసేసి బయటికి పరిగెత్తేవారట. బయటికి పరిగెత్తి సురక్షిత ప్రాంతాల్లో ఉండి భూకంపం పోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చేవాళ్ళట. అందుకనే ఈ 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి 3:12లో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. స్తంభంలాగా, దేవుని ఆలయంలో స్తంభంలాగా ఉంటారు మీరు అని అంటున్నాడు. అంటూ అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. అంటే వీళ్ళకు రోజు భూకంపం వచ్చినప్పుడల్లా బయటికి పరిగెత్తడం అలవాటు. భూమి కంపించిందని సార్లు ఇల్లు వదిలి బయటికి పరిగిపోతారు. ఇంట్లో ఎవరు ఉండరు భూకంపాల్లో, చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, నేను మిమ్మల్ని స్తంభంగా చేస్తాను నా దేవుని ఆలయంలో, అందులో నుండి ఇక ఎన్నటికీ మీరు వెలుపలికి పోరు. ప్రియులారా, ఆనాటి వాస్తవ పరిస్థితుల దృక్పథమును బట్టి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. వారి జీవన విధానంలో వారికి ఉన్నటువంటి లోటుపాట్లను, వారి యొక్క కష్టాలను అవన్నీ ఎరిగినటువంటి ప్రభు కనుక వారికి ధైర్యం ఇస్తున్నాడు. భయపడకము, నేను నిన్ను బయటికి పంపించకుండా ఎప్పుడు వాళ్ళకి అదే బాధ, బయటికి పోవాలని, పరిగెత్తాలని, ఇల్లు ఏమవుతుందో, మేము వాళ్ళకు నిలవరమైనటువంటి స్థలం లేదు వాళ్ళకు. కాబట్టి దేవుని వాగ్దానం 3:12లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఒక పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, కొన్ని చర్చిలు ఉన్నాయి, కొంతమంది క్రైస్తవులు కూడా అక్కడ ఉన్నారు. ఇది ఫిలదెల్ఫియా సంఘం యొక్క చరిత్ర. ఇప్పుడు రండి, చరిత్ర అయిపోయింది కదా. ఫిలదెల్ఫియాలో ఉన్న 7వ వచనం, సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ప్రభు అయిన క్రీస్తు వారు పలుకుతున్నారు. ఫిలదెల్ఫియా యొక్క సంఘపు దూత అంటే సంఘ పెద్దలు, విశ్వాసులకు రాయము అని అర్థం. ఏమని, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ సంఘము ఆసియాలో ఏర్పడిన సంఘాల్లో ఒక సంఘంగా ఏర్పడింది, కానీ పలాని సందర్భంలో ఏర్పడిందని మనం చెప్పలేము. అయితే ఇక్కడ వర్తమానం అందించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవుని యొక్క లక్షణాలను గురించి ఇక్కడ రాస్తూ ఇక్కడ 3 బిరుదులు ఇవ్వబడి ఉన్నాయి ఆయనకు. నంబర్ 1 సత్యస్వరూపి, నంబర్ 2 పరిశుద్ధుడు, నంబర్ 3 దావీదు తాళపు చెవి గలవాడు. ఈ 3 మనము ఈరోజు ధ్యానం చేద్దాం. నంబర్ 1, ఈయన సత్యస్వరూపి అయినటువంటి దేవుడు. సత్యస్వరూపి అయినటువంటి ప్రభువు పలుకు మాటలు ఏమనగా అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యస్వరూపియగు దేవుడు అని మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథంలోనే 6:10లో ఆ మాట ఉంది. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రముక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండం చేయకయు ఉండుమని బిగ్గరగా కేకలు వేసిరి. సత్యస్వరూపి, ప్రపంచంలో సత్యానికి రూపం ఇస్తే అది ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరొకరు కాదు. ఈయన సత్యమును ధరించుకున్నటువంటి వాడు, నిలువెల్ల సత్యమును కలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. హతసాక్షులైనటువంటి ఆత్మలు ప్రకటన గ్రంథంలో ప్రార్థన చేస్తున్నాయి. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, మాకు తీర్పు ఎంతకు తీర్చకుండా ఎంతకాలం ఉంటావు, మేము బాధ అనుభవించినాం, మేము శ్రమ అనుభవించినాం, మా కొరకు నీవు తీర్పు తీర్చవా అని వారు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సత్యస్వరూపి. మనకందరికీ తెలుసు, యోహాను సువార్త 14:6లో కూడా ఆ మాట ఉంది, అవునా? యోహాను సువార్త 14:6, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. నేనే సత్యము, ఆయన సత్యమై ఉన్నాడు.
ప్రియులారా, ప్రభు సత్యస్వరూపి. ఆయన ఆయన సత్యము, ఆయనే సత్యమునై ఉన్నాడు. ఆయనే సత్యమునై ఉన్నాడు. ఆయన తప్ప ఈ లోకంలో మరొక సత్యం అంటూ లేదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలాతు ఎదుట నిలబడి తీర్పు తీర్చుతున్న సమయంలో ఈ సత్యాన్ని గురించినటువంటి వాదం కలిగింది. అవునా? వాదం కలిగి పిలాతుకు అర్థం కాలే ఈ సత్యం అంటే ఏంటో ఆయనకు అర్థం కాలే. చూడండి, యోహాను సువార్త 18:37 అంటాడు, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ప్రభు ఎందుకు వచ్చాడట? అసలు ఆయన జన్మించిన కారణం ఏందయ్యా అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట. అనగా ఈ లోకంలో మానవులందరూ దారి తప్పినటువంటి వారు, ఒక్కరిలో కూడా సత్యము లేదు, నీతి లేదు. అలాంటి దుస్థితిలో మానవులు ఉంటుండగా మానవులలో ప్రత్యేకించబడినటువంటి వాడు దేవుడే మానవాకారమును దాల్చి సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ లోకములో ఏ దానిలో కూడా సత్యం లేదు, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే సత్యస్వరూపి, మరెవరు కాదు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని అంటున్నాడు. అంటూ ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. అందుకు పిలాతు సత్యమేమిటో అని ఆయనతో అడిగాను. సత్యం అంటే ఏంటో ఆయనకు అర్థం కావట్లే. ఈనాడు చాలామందికి సత్యం అంటే అర్థం కాదు. ఎందుకంటే సత్యం గురించి ఆలోచన చేసేటువంటి అవకాశం లేదు, సమయం కూడా లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పిలాతు అంటే రాజకీయులు, వీళ్ళంతా రాజకీయవేత్తలే, అధికారం కలిగినటువంటి వారు. సత్యాన్ని గురించి కాదు, వాస్తవ అక్కడ జరుగుతున్న దానిలో తమ అధికారాన్ని నిలబెట్టుకున్నటకు సత్యం లేదు, అసత్యం లేదు, దేనికైనా పాటుపడతారు. అసలు సత్యం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదని అడుగుతా అన్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రజల్లో కూడా ఇటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. సత్యమును గురించి ఆలోచన చేసేవాడు లేడు, పాపమును గురించి ఆలోచన చేసేవాడు లేడు, నీతిని గురించి ఆలోచన చేసేవాడు లేడు. పనులు జరుగుతున్నాయా లేవా, ఆ పనులు జరగడానికి ఏ మార్గమైనా ఎన్నుకో. అది సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు. ఏ సత్య అసత్యాలను గురించి ఆలోచన చేయకుండానే మానవులు తమ కార్యముల నెరవేర్పు కొరకై సాగుతున్నారు తప్ప సత్యాన్ని గురించి నిలిచి నిలకడగా ఆలోచన చేసేవారు బహు కొద్ది మంది మాత్రమే లోకంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన సత్యవంతుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు, వాక్స్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి, నీతి స్వరూపి అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అని ఇందాక మనం చూసాం. ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. 3వ అధ్యాయం 7వ వచనంలో, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. అవును, ఆయన పరిశుద్ధుడు అని పిలువబడుతున్నాడు. ప్రియులారా, ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. అవునా? కన్యక మరియమ్మ గర్భములో ఆయన ఉద్భవించినాడు. అవునా? పరిశుద్ధుడిగా జన్మించినాడు. ఈనాడు వాట్సాప్, యూట్యూబ్ ఛానల్లో ఇదో పెద్ద రభస అయిపోతాం. ఏంది పరిశుద్ధత, ఏంది? ఆయన పరిశుద్ధుడే. దేవుని ఆత్మచేత నింపబడి ఆ ఆత్మ ఆమెను కమ్ముకొనగా ఆమె గర్భవతి కుమారుని కనెను. పురుషుని ఎరుగనిది పరిశుద్ధత. ప్రియులారా, అంతేకాదు దేవుడు కూడా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయాలే మరోసారి గుర్తు చేస్తున్నాను నేను. 6వ అధ్యాయంలో ప్రభువైన రాజైన ఉజ్జియా చనిపోయాడు. అతనికి సమకాలికుడు, రాజదర్బారులో ఉన్నటువంటి వాడు ప్రవక్త అయినటువంటి యెషయా ఆ దుఃఖాక్రాంతుడై రాజైన ఉజ్జియా చనిపోయిన సంగతి తెలుసుకున్నటువంటి వాడై, అదిగో రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున ఆ దుఃఖములో వేదనలో ఆత్మవశుడైపోయినాడు యెషయా. ఏమిటి? డిప్రెషన్. అవునా? మన వాళ్ళను పోగొట్టుకున్నప్పుడు మనకు డిప్రెషన్ కలుగుతుంది. అప్పుడు దైవాన్ని గురించి ఆలోచన చేస్తాం. అసలు ఏంటి దైవం ఏంటి? నిన్న మా వాళ్ళు కూడా నన్ను ప్రశ్నించారు, వాళ్ళు హిందువులే. ఏంటి ఈ మరణం అంటే ఏంటి, ఈ ఆత్మ అంటే ఏమిటి, ఇవన్నీ ఏమిటి చెప్పాను, వాళ్ళకి అందరికీ చెప్పాను. ప్రియులారా,
మరి ఆత్మవశుడై ఉండగా చూడండి, ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచినాను అని అంటున్నాడు. ఎక్కడ చూసినాడు? ఆకాశ మండలంలోనే కదా చూసింది, అవునా? దీని గురించి ఈ నా ప్రసంగంలో ఇది లేదు, కానీ నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నిన్న మా వాళ్ళను ఓదారుస్తూ పలికాను. ఆకాశాలు 3 ఆకాశాలు ఉన్నాయండి. ఒకటి, పక్షులు ఎగిరేంత వరకు. ఎంతవరకు ఎగురుతాయి పక్షులు? ఆక్సిజన్ ఉన్నంత వరకు ఎగురుతాయి, అది ఒక ఆకాశం. ఆ తర్వాత ఎగరవు, చచ్చిపోతాయి, అవునా? అటు తర్వాత రెండవ ఆకాశం. రెండవ ఆకాశంలో మనము అంతరిక్ష నౌకలను పంపిస్తూ ఉన్నాం, రాకెట్స్ని. హోమియోగాములు వెళ్తున్నారు, అవునా? వాళ్ళు వస్త్రాలను ధరించి ఆక్సిజన్ పెట్టుకొని వెళ్తున్నారు. కొంతవరకే వెళ్తారు, ఆ తర్వాత వెళ్ళరు మళ్ళా. అది రెండవ ఆకాశం. దానికన్నా పైనున్నది మూడవ ఆకాశం. దానికన్నా పైనున్నది మూడవ ఆకాశం. ప్రియులారా, ఈ మూడవ ఆకాశంలో దేవుడు ఉంటాడు, దేవుని దూతలు ఉంటారు. పరలోకము, నిర్మాణం, అంతరిక్షము ఎంత ఉంటాయి. ఈ మూడవ ఆకాశంకి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు కొనిపోబడ్డాడు. మూడవ ఆకాశమున కొనిపోయి పడి అక్కడ వచింపశక్యము కాని మాటలు నేను వింటిని అన్నాడు. అక్కడ మరి శరీరంతో కొనిపోబడితేనో శరీరం లేక కొనిపోబడితేనో నాకు తెలియదు అంటాడు. శరీరంతో కొనిపోలేరు, ఎందుకనగా శరీరానికి మనము విమానం ఎక్కి అంతకన్నా పైకి పోతేనే మనకు కళ్ళు తిరిగి ఢమాని కింద పడిపోతాం. ఈ శరీరం దీనికి అంత పవర్ లేదు. మార్పు చెందిన దేహములు గల వారే మూడవ ఆకాశానికి కొనుక్కోబడతారు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన తర్వాత ఈ ఆత్మకు మరణం లేదు. ఆత్మ ప్రభు దగ్గరికి చేర్చబడుతుంది. శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ఆయన మనల్ని మేఘముల మీద పరలోకానికి మార్పు చెందిన దేహములతో కొనిపోబడతాడు. ఈ మార్పు చెందిన దేహముతో మూడవ ఆకాశంలో ప్రభువును చూస్తాము. నిత్యత్వంలో తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధన చేస్తాము. నిరంతరము ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తాము. ఆ దేవుని చూడాలంటే ఈ దేహము మనకు సరిపోదు. మార్పు చెందిన దేహాలు మాత్రమే ఆ మూడవ ఆకాశంలో ఉన్న దేవుని చూడ. ఇక్కడ యెషయా కూడా అదే అంటాడు, అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆత్మతో ఆయన కొనిపోబడ్డాడు. ఆత్మతో ఆయన చూడబడుతున్నాడు. ఆత్మతో ఆయన చూడబడుతూ ఉన్నాడు. అదే కదా చూస్తున్నాడు. చూడండి, అప్పుడు అంటాడు ఏమని? రెండవ వచనం, ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఒకరి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రొంటితో తన కాళ్ళను కప్పుకొని రొంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన పరిశుద్ధుడు, గుర్తుంచుకోండి, పరిశుద్ధుడు. సమీపింపరాని తేజస్సులో తానొక్కడే వసించుచు నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వేల వేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు మూడవ ఆకాశము పైన ఆయన ఆ పరలోకంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు మూడవ ఆకాశంలో ఉన్న, రెండవ ఆకాశంలో ఉన్న, ఈవెన్ మొదటి ఆకాశం మన దగ్గరికి వచ్చిన ఆయన పరిశుద్ధుడే. అది గుర్తుంచుకోవాలి. మనం పరిశుద్ధులం కాదు, ఆయన పరిశుద్ధుడే. అదే ఇక్కడ అంటాడు, ఆయన పరిశుద్ధుడు. 119వ కీర్తన చూడండి ఒక మాట. 119వ కీర్తన 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచన కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగిన నామము. పరిశుద్ధమైన నామము, పూజింపదగిన నామము. ప్రియులారా, ఈయన నిరంతరము పూజార్హుడై ఉన్నాడు. నిరంతరము పూజార్హుడై ఉన్నాడు. అంతులేనటువంటి ఆయన మహిమను మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో
మనల్ని గురించి కూడా ఆయన పలుకుతున్నాడు. చూడండి, మొదటి పత్రిక 1:2లో కొరంథీలో ఉన్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు. క్రీస్తు పరిశుద్ధపరుస్తాడు, మనం పరిశుద్ధులముగా పిలువబడినాం. మనం పరిశుద్ధులం కాదు, ఆయన ఒకడే పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా పిలువబడినాం. ఆ సంగతి మనం గుర్తెరగాలి. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారము. ఆయన మనల్ని పరిశుద్ధపరిచినవాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధులు కనుక మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తాడు, చేస్తాడు కూడా. అపవిత్రమైన వాడు మనల్ని పవిత్రంగా చేయలేడు. అవునా? పవిత్రమైనటువంటి వాడే మనల్ని పవిత్రులుగా చేయగలుగుతాడు. పరిశుద్ధమైనటువంటి వాడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, కానీ మరొకరని కాదు. హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయం. హెబ్రీ 10:14. హెబ్రీ పత్రిక 10:14. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ, యేసు ప్రభు శిలువలో అర్పించిన ఆ బలిదాన రక్తం వలన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసను. అంటే ఆయన మనల్ని సంపూర్ణులుగా చేశాడు, పరిశుద్ధులుగా తీర్చాడు, చేశాడు. సదాకాలం, మధ్యలో పోయేది కాదు ఇది. సదాకాలము ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసి ఉన్నాడని ఈ మాటల ద్వారా మనం చూస్తున్నాం. రండి ఇక 3వ విషయానికి వెళ్దాం. ఆయనకున్న 3వ లక్షణం, మొదటిది ఆయన సత్యస్వరూపి, 2వది ఆయన పరిశుద్ధుడు, 3వది 7వ వచనంలోని దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు తీయలేకుండా వేయువాడైనా. ఇది దావీదు తాళపు చెవి గలవాడు. తాళపు చెవి, ఇది 3వ విషయాన్ని, ఆయన యొక్క 3వ ఘనమైన లక్షణం ఇది. తాళపు చెవి అనేది అధికారమునకు సాదృశ్యం, ప్రభుత్వం చేయుటకు సాదృశ్యం. అధికారము కలిగిన వాడు. అవునా? ఇంట్లో ఎవరి దగ్గర తాళ చేతులు ఉంటే వాళ్ళే మొత్తం నా ఇల్లు అంటారు. అవునా? సిస్టర్స్ దగ్గర తాళ చేతులు ఉంటాయిలేండి, పురుషుల దగ్గర ఉండవు. అవునా? కాబట్టి అధికారం, తాళం చెవి అనేది అధికారాన్ని చూపిస్తుంది, ప్రభుత్వాన్ని చూపిస్తుంది, ఎలా పరిపాలన చేయాలా ఇవన్నీ చూస్తున్నది. కాబట్టి మనకందరికీ తెలుసు, దావీదు తాళపు చెవి గలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే, అంటే అధికారము కలిగినటువంటి వాడు. రోమాపత్రిక 9:5లో ఉంది, మనకందరికీ తెలుసు. 9:5లో ఏమని ఉంది? పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల అధికారములు కలిగినటువంటి వాడు. అనేక మార్లు తన ఆధిపత్యాన్ని ఈ లోకంలో కనపరిచాడు. ఒక్క శిలువ మరణంలో మాత్రం ఆయన తండ్రి చిత్తానికి లోబడి తన మరణాన్ని అనుభవించినాడు. అయితే పునరుద్ధాన శక్తితో 3వ దినాన లేపబడినాడు. మరలా అధికారమే అది. అవునా? ఆయన అధికారి, సర్వాధికారి. సముద్రమును గద్దించాడు, చేపలను పిలిచాడు, చేప నోట్లో నుంచి డబ్బులు తీశాడు. ప్రియులారా, అంజూరపు చెట్టును శపించగా అది ఎండిపోయాను. గుడ్డి వారికి చూపులు ఇచ్చాడు, మూగవారికి నోరునిచ్చాడు, కుంటి వాళ్ళకి కాలు ఇచ్చాడు, పక్షవాయు గల వాడిని నడిపించాడు, మరణాన్ని గద్దించాడు, అనేక మందిని లేపాడు. సర్వాధికారి, అన్నిటి మీద అధికారము కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, నేను గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఆడ తాళం చెవిని గురించి ఆయనే మాట్లాడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడతాడు. అందుకు సీమోను పేతురు 16వ అధ్యాయం 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు ఎవరికి ఇస్తానంటున్నాడు? శిష్యులకు ఇస్తానంటున్నాడు. అవునా? నీవు భూలోకమందు దేన్ని బంధించదో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. పరలోకపు తాళపు చెవి, శిష్యులకు ఆ తాళపు చెవి ఇచ్చాడు. వేయడానికి అధికారం ఉంది,
మూయడానికి కూడా అధికారం. యేసు ప్రభు సేవ చేసే వారికి అధికారం ఇచ్చారు. ఎంత గొప్ప భాగ్యం! ఆయన సేవ ద్వారా మనం అనేక మందిని మనం తాళం చెవి తీసి పరలోకానికి నడిపించవచ్చు. తాళపు చెవి గలవాడు. మరొక మాట కూడా చూడండి. ఈ తాళపు చెవి అనే మాటకు మరొక పర్యాయ పదము ప్రవేశింపచేయుట. అంతే కదా, తాళం తీస్తేనే కదా లోపలికి పోయేదే. ఎవరైనా ఎక్కడికైనా ప్రవేశించాలంటే ముందర తాళం తీయాలి. తాళం తీసినప్పుడు ఆటోమేటిక్గా లోపలికి పంపిస్తారు. హెబ్రీ 10లో చూడండి, 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియో జీవం గలదియో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియోనైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది. పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము. ప్రవేశించుట, ప్రవేశించడానికి దానికి ఏం పెట్టాడు ఆయన? తన జీవమునే, తన ప్రాణమునే ఆయన పెట్టాడు. తన రక్తాన్నే పెట్టాడు. రక్తమే తాళం చెవి అయిపోయింది. రక్తము చేత ఆయన ఓపెన్ చేసేసాడు పరలోకానికి. ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒక కొత్త రోడ్డు వేసేసాడు యేసు ప్రభు. తన రక్తముతో ఆయన రోడ్డు వేశాడు. మార్గాన్ని చూపిస్తున్నాడు. మార్గము ఆయనే తాళం తీశాడు. అంతవరకు పరలోకం అంటే ఎవరికీ తెలియదు. ప్రియులారా, పరలోకాన్ని గురించి చెప్పాలా అంటే పరలోకం చూసిన వాడే చెప్పాలా, అవునా? ఎవరు చెప్తారు? ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 3:13. ఇది మన లైన్లో లేదు, అయినా వస్తూ ఉంది, నోటికి వస్తూ ఉంది. దేవుడు చెప్పిస్తున్నాడు. 3:13లో చూడండి. యోహాను సువార్త 3:13. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. పరలోకము నుండి వచ్చిన వాడు యేసు ప్రభు. పరలోకానికి ఎక్కిపోయిన వాడు కూడా యేసు ప్రభువే. గుర్తుంచుకోండి, ప్రభు అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పరలోకాన్ని గురించి చెప్తున్నాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి అని. మళ్ళా ఆడికి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే. ఆయన ఎక్కిపోయిన తర్వాత పరలోకాన్ని చూసింది ఇంకా ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు చూడలే. పరలోకాన్ని చూసింది, పరలోకం నుంచి వచ్చింది ఈయన, పరలోకానికి వెళ్ళిపోయింది ఈయనే. అయితే అక్కడికి పరలోక సంగతులను చూసినటువంటి వారిలో రెండవ వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని కనపరిచేదను. వెంటనే నేను ఆత్మవిషుడనై, అనగా పరలోకమందు సింహాసనం వేయబడి ఉండాను, సింహాసనం ముందు ఆసనుడై ఉండాను. ఎక్కి రమ్ము. పరలోకానికి ఎక్కి ఎవరిని తీసుకెళ్ళాడు? యోహాను తీసుకెళ్ళాడు. ఆత్మవశుడైనటువంటి యోహాను ప్రభుని యేసుక్రీస్తు వారు చేపట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కు అన్నాడు. ఎక్కు. అక్కడ పరలోకాన్ని చూశాడు. మామూలు దేహంతో కాదు, ఆత్మదేహంతో చూశాడు. చూసిన వాడే రాస్తున్నాడు. గుర్తుంచుకోండి. ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, అక్కడి సంగతులన్నీ చెప్పాడు. శిష్యుల్లో యోహానును తీసుకెళ్ళి చూపించాడు. అర్థమైందా? పరలోక దృశ్యాన్ని చూపించాడు. ఆ దృశ్యం, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు, 24 పెద్దలు, అన్నీ చూశాడు అక్కడ. అన్నీ పరలోకమును చూసినటువంటి వాడు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం! ప్రియులారా, ఈనాడు ప్రపంచమంతా ఎదురు చూసేది ఈ పరలోకాన్నే, అవునా? ఈ పరలోకాన్నే పౌలు భాషలో 3వ ఆకాశము అంటాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు అనా, ఆ వచనాలు, నేను 3వ ఆకాశమును కొనిపోబడి, ఆయన కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వచింపశక్యము కాని మాటలను నేను వింటిని. చదువు, ఆ మాట కూడా చదువుదాం ఉండండి. ఎందుకంటే అది ఎందుకో మాటికి వస్తూ ఉంది పరలోకాన్ని గురించి. అది 2వ కొరింథీ 12:1. అతిశయపడుటకు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనం వలన నన్ను గుర్చి ప్రత్యక్షను గుర్చి నేను చెప్పుదును.
క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమున కొనిపోవడను. లుస్త్రాలో దెబ్బలు తిని చనిపోయినాడని కన్ఫర్మ్ చేసింది అప్పుడే. అప్పటి నుంచి ఈ పరిస్థితి రాసే టైం ఆయనకి 14 సంవత్సరాలు. ఆ ఒక మనిషి ఎరుగుదనంటే ఆ మనిషి ఆయనే. 3వ ఆకాశమును కొనిపోబడను. ఇది ఆల్మోస్ట్ పరలోకమే. అతడు శరీరంతో కొనిపోబడను, శరీరం లేక కొనిపోవడం నేను ఎరుగును, అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోని కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ప్రియులారా, యోహానుకేమో కొనిపోబడినాడు, విషయాలన్నీ చూశాడు, రాయమన్నాడు. పౌలుకైతే ఆ మాటలు బయటికి చెప్పలే, కానీ వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అర్థమైందా? పరలోకానికి వెళ్ళాడు, పరలోకం చూశాడు. అందుకనే విస్తారమైన పత్రికలు రాశాడు, ప్రతి సంఘాన్ని బలపరిచింది. దానికి కారణం అదే. అందుకనే అంటాడు కదా, మిక్కిలి లేశమైన ఏ అపోస్తులకు కూడా నేను తక్కువ వాడను కాను. ప్రభువే నన్ను అపోస్తులుగా చేసి నన్ను వాడుకున్నాడు, నాకు పరలోకం చూపించాడు. నేను అతిశయపడట్లేదు, కానీ అతిశయపడాల్సి వచ్చింది కాబట్టి నేను అతిశయపడుతున్నాను అన్నాడు. 3వ ఆకాశానికి పోయి చూసి వచ్చాను అంటున్నాడు. అక్కడ ఏం మాటలు అనేది నాకు చెప్పొద్దు. బహుశా దేవుడు ప్రభు ఆజ్ఞాపించినాడు, నువ్వు చెప్పొద్దని ఉంటాడు. అందుకని నేను మాట్లాడలేదు అని అంటాడు. ప్రియులారా, పరలోకం 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 ఎంత గొప్పది! మానవ ఊహాలకు అందనటువంటిది పరలోకం. విశ్వాసము ద్వారా మనం ఆ రాజ్యమునకు వారసులం కాబోతున్నాం. ఆ తాళపు చెవి, అందులో ప్రవేశించే హక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రం, ప్రవేశింపజేసే హక్కు ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఇచ్చారు. కారణమేమనగా ఆయన రక్తము చెందించి మానవుల కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వాడు. ఆ తర్వాత చూడండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం. దీంట్లో ఇంకా కంటిన్యూషన్, ఇంకా పూర్తిగా దావీదు తాళపు చెవి 2:18. ఎఫ్సి పత్రిక 2:18 ఏమంటున్నాడు? ఆయన ద్వారా మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుచున్నాము. తండ్రి సన్నిధికి చేరగలుగుట అంటే ప్రవేశింప చేయుట. యేసు ప్రభు ద్వారా ఆయన తాళం ఓపెన్ చేసినాడు. అయ్యా, మనము తండ్రి సన్నిధికి చేరతాము. ఆ తాళం చెవి దగ్గర ఉంది, ప్రభు దగ్గర ఉంది. ప్రభు తాళం చెవి తెరిచినాడు, నమ్మిన వారిని తండ్రి సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు. అలాగనే సిలువలో దొంగకు కూడా పరదేశంలో ప్రవేశాన్ని కల్పించాడు. మనకందరికీ తెలుసు, లూకాసు వార్త 23లో ఆ మాట ఉంది. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో చూడండి, మరొక మాట కూడా ఉంది. 1వ అధ్యాయం 1:18. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు మృతుల లోకము యొక్క తాళ చెవులు నా ఆధీనంలో ఉన్నవి. పరలోకపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. మరణము యొక్కయు మృతుల లోకం యొక్క తాళ చెవులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే నరకానికి పంపించేవాడు ఆయనే, అనగా అగ్నిగుండానికి పంపించేవాడు ఆయనే, పాతాళానికి పంపించేవాడు కూడా ఆయనే, ఆ తాళం తెరిసేది కూడా ఆయనే. వాళ్ళని అక్కడికి పంపిస్తాడు. అలాగే పరలోకానికి తాళ చెవులు కలిగిన వాడు కూడా ఆయనే, నమ్మిన వారిని ఇక్కడికి పంపించేవాడు కూడా ఆయనే. ప్రియులారా, తాళపు చెవులు. దాని గురించి ఇక్కడ అంటారు. పేతురు రాసిన 2వ పత్రికలో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పును కావలి ఉంచుటకై వారిని అప్పగించను అని నా బైబిల్ ఉంది. మీ బైబిల్లో భద్రం చేసిననే ఉంటుంది, అవునా? భద్రం చేసినని ఉందా? ఏముంది? అప్పగించను అంటే చీకటి గల బిలములోనికి త్రోసి దేవదూతలు పాపం చేసినప్పుడు దానికి తాళం వేసినప్పుడు ఆయనే. అర్థమైందా? ఈజ్ హ్యావింగ్ కీస్. పాతాళము, మరణము యొక్క, మా మృతుల లోకము యొక్క తాళం చెవిని కలిగినటువంటి వాడు ఆయనే. అంతేకాదు చూడయ్యా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము.
ఈ అగ్నిగుణము రెండవ మరణము అంటాడు. ఇక 11వ వచనం నుంచి చూసినట్లయితే ధవల సింహాసనము, ధవల సింహాసన తీర్పు. పరలోకం ఉంది, అగ్నిగుండము ఉంది. దాని తాళ చేతులు ఉన్నాయి, దీని తాళ చేతులు కూడా ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి. ఎవరిని ఎలా న్యాయం తీర్చాలో ఆయన బాగా తెలుసు. ఎర్ర సముద్రము 2 పాయలుగా తీర్చబడింది. ఇశ్రాయేలీలు ఆ 2 పాయల మధ్యలో 6 నేలను నడుచుకుంటూ అవతలికి వెళ్ళారు. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా తండ్రి అయిన దేవుడు పాపము నుండి తప్పించి కాలపు చెవి తీశాడు. రోడ్డు మార్గం ఏర్పడింది, ఇశ్రాయేలీలు దాటుకున్నారు. అదే మార్గంలో ఐగుప్తీయుల సైన్యములు ప్రయాణం చేసింది. ఆయన తాళం చెవి మూశాడు, నీళ్లు ఏకమైనాయి, వాళ్ళు చచ్చిపోయారు. ఒకరికి తాళం తెరిచాడు, మరొకరికి తాళము మూశాడు. ప్రియులారా, తీసేవాడు ఆయనే, మూసేవాడు కూడా ఆయన. ఈనాడు ప్రపంచమంతా కూడా దేవుని సత్య సువార్త ప్రకటించబడుతుంది. ఇశ్రాయేలీలకు తాళం మూసేశాడు, వాళ్ళు అంధకారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు నమ్ముకోవట్లే. అన్యులందరికీ ద్వారం తెరిచాడు ప్రభు. ప్రపంచంలో ఉన్న అన్యులందరూ, ఎక్కడెక్కడి జాతులు, వంశాలు, భాషలు, అసలు ఎన్నిక లేని వారు, భాషలు అంటే తెలియని రకరకాల భాష కలిగినటువంటి, రకరకాల వంశాలు కలిగినటువంటి వారు, రకరకాల తెగల వంటి వారు, రకరకాల ప్రజలు, రంగు, అన్ని రకాల భేదాలు ఉన్నటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తకు లోబడుతున్నారు. దేవుని పిల్లలుగా వారు తీర్చబడుతున్నారు. దేవుని జనాంగమని పేరు పెట్టినటువంటి ఇశ్రాయేలీయులు, వారికి సువార్త వారికి గుడ్డితనం కలగజేసింది. అవునా? రోమపత్రిక 14లోనూ 15లోనూ ఉంది అన్నమాట. వారు గుడ్డితనము, అన్యులకు ద్వారాలు తెరవబడినాయి. ప్రియులారా, ఈరోజు మనమందరము బైబిల్ పట్టుకొని వాక్య ధ్యానం చేస్తున్నామంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను, రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి ధ్యానం చేస్తున్నామంటే, ఇది ప్రభు తెరచిన ద్వారం. ఆయన తాళం పెట్టి తెరిచాడు, మనందరికీ ఓపెన్ చేశాడు. వెళ్ళిపోండిరా బాబు అని. అబ్బా, ప్రపంచమంతా ఈనాడు ప్రభు వైపు చూస్తూ పరిగెత్తుతూ ఉన్నారు. తాళపు చెవి కలవాడు. అర్థమైందా బాబు? సత్యస్వరూపి, పరిశుద్ధుడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయువాడు. అంటే ఆయన వేస్తే ఇక మళ్ళీ ఓపెన్ కాదు, ఆయన ఓపెన్ చేస్తే ఎవడు తీయకుండా వేయువాడు. ఆయన ఓపెన్ చేస్తే ఎవడు వేయలేడు. ఆయనకే అధికారం ఉంది. ఎందుకనగా దానికోసం తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, బలియాగముగా తను తాను సమర్పించుకున్నాడు. ప్రియులారా, దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. రండి ఇప్పుడు 8వ వచనానికి వెళ్దాం. ఇక్కడ ఈ సంఘం యొక్క మంచి లక్షణాలు 2 చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. అంతవరకు ధ్యానం చేసి మనం ముగించుదాం. ఈ సంఘం యొక్క మంచి లక్షణాలు ఈ 3:8లో మనం చూస్తాం. దాంట్లో ఒకటి, ఈ సంఘంలో తప్పు ఏమీ లేదు. అయ్యా, తప్పు లేదు, గద్దింపు లేదు, ఖండన లేదు. ఆ పైన చూడు, పైన అన్ని ఖండనలే, ఎన్నో తప్పులు చూపిస్తా ఉన్నాడు. అన్ని సంఘాలలో లోట్లు ఉన్నాయి, కానీ ఈ సంఘంలో లోటు లేదు, తప్పు లేదు. అందుకని నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. అంటూ ఈ సంఘంలో ఏ తప్పు లేదు, పలానా తప్పు ఉంది ఆయన చూపించట్లే. తప్పు ఉంటే తప్పకుండా ఆయన చూపిస్తాడు, తప్పు ఉంటే గద్దిస్తాడు కూడా, తప్పు ఉంటే ఖండిస్తాడు కూడా. మీరు చేసే తప్పు, ఎస్, సార్దీస్లో అలానే తోతైరాలో ఎన్నో చూసాం మనం. మీరు మారు మనసు పొందండి, లేకపోతే మీకు లేదు స్థానం అన్నాడు. కానీ ఇక్కడ అలాంటి మాటలు ఆయన పలకలేదు. కారణం ఏందయ్యా అంటే, ఈ సంఘము దేవుని యందు మంచి ఆసక్తి కలిగిన సంఘం.
తీతు పత్రిక 2:14 ప్రకారం సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని వారి కొరకు తన ప్రాణమును అర్పించను అని మనం చూస్తున్నాం. అంటే మంచి క్రియలు చేయడానికి ఇష్టపడేటువంటి సంఘము. వీళ్ళు మంచి చేస్తారు, ఎవరికి కీడు చేయరు. కీడు చేసే గుణం వీళ్ళకు లేదు. మంచి క్రియలు వీళ్ళలో ఉన్నాయి. అందుకే నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. ప్రియులారా, మన క్రియలు దేవుడు ఎరుగును. గుర్తుంచుకోండి, మన క్రియలు ఆయన ఎరుగును. మన క్రియలు పవిత్రంగా ఉండాలి. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. అంతేకాదు, ఇంకేమన్నాడు ఇక్కడ, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగున లేదు. వాక్యము గైకొన్న సంఘము. ఒకటి, క్రియలు మంచివి, నీ క్రియలు నేను ఎరుగుదు అంటున్నాడు. రెండవది, వాక్యము గైకొన్న సంఘం. వాక్యములో ఏముందో ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేశారు. ఈనాడు బోధించడం ఒకటైతే పాటించడం మరొక రకంగా ఉంటుంది. వాక్యము గైకొన్న సంఘము. ఎలాంటి వాక్యం అంట, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. అనగా ఈ సంఘానికి శక్తి తక్కువ. అందుకనే లూకా సువార్త 12:32 అంటాడు, చదవాల్సిన పనిలే. చిన్న మందా భయపడకూడదు నేను అనుకుంటాను. ఇది చిన్న సంఘం, చిన్న సంఘం, సభ్యులు తక్కువ మంది ఉన్నారు. ఉన్నవాళ్ళు మంచి ఆసక్తిగా ఉన్నారు, దేవుని వాక్యం గైకున్నవారుగా ఉన్నారు. నీకున్న శక్తి కొంచెమే. సంఘం చిన్నది, సత్యంలో ఉన్నది, బలము తక్కువ. అందుకని అంటాడు నీకున్న శక్తి కొంచెమైనను అంటాడు. అంటే చిన్న సంఘము, సభ్యులు తక్కువగా ఉన్నారు, కొత్తగా ఏర్పడిన సంఘము. మరొక మాటలో చెప్పాలంటే ఈ సంఘంలో పేదలు ఎక్కువ మంది ఉంటారు అంటున్నా, ఉన్నారో లేదో నాకు కూడా తెలియదు. రెండవది, విద్య లేనటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. ఈనాడు సంఘాల్లో ధనవంతులు పెత్తనాలు చేస్తున్నారు, ఎక్కువ చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. మీకేం తెలియదురా బాబు, మాకే తెలుసు అనే వాళ్ళు వీళ్ళు. చాలా విచిత్రకరమైనది, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆత్మీయ స్థితికి భౌతిక స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మీయులు వేరు, శరీర సంబంధులు వేరు, ప్రకృతి సంబంధులు వేరు. వీరంతా ఆత్మ సంబంధులు. నీకున్న శక్తి కొంచెమైనను నీవు వాక్యమును గైకొంటివి. అయినను వాక్యం వీళ్ళు గైకొన్నారు. రెండవది, అంటే వాక్యం గైకొనడం అంటే చాలాసార్లు మనం టన్నుల కొద్ది వింటాం, పాటించేది గ్రాములలో పాటిస్తూ ఉంటాం. అయితే వీళ్ళు విన్నది ఎంత పాటిస్తూ ఉన్నారు. అది ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఏమి వింటున్నారో దాన్ని పాటించడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. వినుట ఎంతో, పాటించడం అంతే. పాటించడము అంతే. ఇక్కడ చూడండి 3:3లో పైనే, ప్రకటన 3:3లో సార్దీస్ సంఘాన్ని గురించి రాస్తూ, నీవేలాగూ ఉపదేశం పొందితేవో ఏలాగూ ఉంటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొని మారు మనస్సు పొందము. వీళ్ళు బాగా వినేవాళ్ళు, ఉపదేశాలు బ్రహ్మాండంగా ఉంటాయి, మీటింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, హెచ్చరికలు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే పాటించేది తక్కువ. మారు మనసు లేదు. మారు మనసు పొందండి అంటున్నాడు. అయితే ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిదంటే ప్రకటన గ్రంథం 1:3లో తెలిపిన రీతిగా ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినే ఇందులో వ్రాయబడిన సంఘములు గైకొనువాడు ధన్యులు. గైకొనేవారు ధన్యులు. 22:7లో కూడా అదే ఉంది. 22:7లో కూడా అదే మాట, అదే మాటలు అవే ఉన్నాయి. 22:7లో కూడా అదే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. వాక్యము గైకొనువాడు ధన్యుడు. పిల్లరా, వినుట మట్టుకు వినుట వారం కాదు, గైకొని పాటించే వారంగా ఉండాలి. ఎంత పాటిస్తున్నాం మనం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. 11 లూకా సువార్త 11:27లో చూడండి. 11:27లో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటలు. ఆయన అద్భుత కార్యములు చేస్తూ ఆయన సేవలో సాగుతూ ఉన్నప్పుడు ఆయన గురించి ఒక మాట, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలో ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కూర్చిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన, అవును కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొనువారు మరీ ధన్యులు. వినువారు, గైకొనువారు. ప్రియులారా,
వారం వారం మనం వింటున్నాం. మరి ఎంత గైకుంటున్నాం, ఎంత పాటిస్తున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1:22. మీరు విను మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. యాకోబు పత్రిక 1:22 మీరు వినువారు మాత్రమై ఉండక. చాలాసార్లు మనం బెస్ట్ లిజనర్స్, నోట్సులు రాసుకుంటాము, బాగా వింటాము. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించుట, వాక్యానుసారమైన జీవితం. అందుకనే సంఘాల్లో సమస్యలు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు, కుటుంబాల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ, సంఘాల మధ్యలో కానీ, సంఘంలో కానీ వచ్చినప్పుడు సమస్యలు కలిగినటువంటి వారు సాపేసుకొని కూర్చొని బైబిల్ ఓపెన్ చేయాలి. నేరం మోపుతూ ఉన్నప్పుడు అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలన చేయాలి. ఫలాని వాక్యానుసారంగా నువ్వు అతిక్రమిస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు అని సరిదిద్దుకోవాలి. ప్రేమించే గుణం కలిగి ఉండాలా. ప్రేమ కలిగిన వాడే కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తాడు, వాక్య ప్రకారం జీవించడానికి ప్రవర్తిస్తాడు. ప్రేమ లేని వాడు, ద్వేషం కలిగిన వాడు కూర్చోడు, వాక్యాన్ని ధ్యానించడు, వాక్య ప్రకారం జీవించడు. ప్రియులారా, సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ ప్రేమించుతున్నావా? ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ నీలో ఉన్నదా? నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా? నీ వారిని ప్రేమిస్తున్నావా? నీకు కీడు చేసే వారిని ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో చాలామంది మంచికి కీడు చేసే మంచి చేసిన వారికి కీడు చేసేవారు ఉన్నారు. కీడు చేసిన వారికి కీడు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ రెండు కాదు, మనం ఎలా కీడు చేసిన వారికి మేలు చేసేవారంగా ఉండాలి. అన్యులు అన్నీ చేస్తున్నారు. అన్యుల కన్నా నీ ప్రత్యేకత ఏంటి? బైబిల్ చేత పట్టుకొని వాక్యాన్ని విశ్వసించి వాక్యంలో సాగుతున్న మనం, నీ ప్రేమ ఎక్కడ? కీడును సహించుట మేలు కదా. కీడు చేసిన వారికి మేలు చేయుట మేలు కదా. సహోదర ప్రేమ, ఫిలదెల్ఫియా. ఆ మాట పలుకుతూ ఈ సంఘాన్ని గురించిన మరొక గొప్ప మాట ఏందంటే 3:8 నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అవునా? ఈనాడు చాలా చోట్ల ఇదే కదా. యేసుప్రభును దూషించండి అని చర్చిలలో దూరి బాధించేవారు ఉన్నారు, అవునా? ఏదైనా కష్టము సమస్య వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అంటారు. పేతురు కూడా ఏమన్నాడు? నువ్వు ఆయన శిష్యుడు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు పోన్నాడు. ఒక్క మాటతో కొట్టుపడేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే హింసలు, నష్టాలు, ప్రాణాపాయం వచ్చినా కానీ దేవుని వాక్యాన్ని గైకొన్నారు. దాన్ని విడిచిపెట్టకుండా ఆయనను ఎరుగను అనలేదు. ప్రాణం మీదకి వచ్చినా కానీ వీరు ఆయనే యేసు ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు అని సాక్ష్యం ఇచ్చినటువంటి వారు. ఆ సంగతి ఎరిగినటువంటి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు నా నామమును, నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ప్రియులారా, ఎంత గొప్ప సంఘం! 7 సంఘాల్లోకెల్లా ఉన్నతమైన సంఘం ఏదయ్యా అంటే ఫిలదెల్ఫియా సంఘమే. మిగతా అన్ని సంఘాల్లో లోపాలు ఉన్నాయి. ఒక్క ఫిలదెల్ఫియాలో మాత్రం లోపం లేనట్లుగా మనం ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. ఈ సంఘం అల్పంగా ఉంది కానీ, చిన్న సంఘమే కానీ, పేదలే కానీ, విద్యావిహీనులే ఉన్నారే కానీ, అమాయకులే ఉన్నారు కానీ, అవునా? దేవుని వాక్యంలో మనం అమాయకులంగానే ఉండాలి. పసిపిల్లల్లాగానే ఉంటున్నాం, అవునా? పసిపిల్లలు కూర్చొని 10 మంది ఆడుకుంటా ఉంటే నవ్వు వస్తుంది. అలాగనే ప్రభు నమ్మినటువంటి వారు పసిపిల్లల వలె ప్రవర్తిస్తూ సంఘంలో ప్రేమానురాగాలతో సాగుతూ ఉంటే దేవుని దృష్టిలో అది చాలా గొప్ప విషయం. సంఘము అల్పము కానీ దేవుని దృష్టిలో ఇది చాలా గొప్ప సంఘము. అందుకనే నేటి వరకు ఈ సంఘం నిలిచి ఉన్నది అని చెప్పడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. ప్రభువు వచ్చే వరకు నిలుచును. ఈ మాటలు కూడా ఉన్నాయిలేండి, అది వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం.
ప్రభు వచ్చే వరకు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యము గైకొన్నావు, నా నామము ఎరుగనలేదు. ప్రియులారా, ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ప్రభువును విడిచిపెట్టకుండా ప్రభు కొరకు జీవించుతా, మనల్ని బాధించువారు, మనల్ని వేధించువారు ఎక్కువ మంది ఉన్నాను. క్రీస్తు ప్రేమను మాత్రం మనం విడిచిపెట్టకుండా ఫిలదెల్ఫియా అనే పేరుకు తగ్గట్టుగా మనం కూడా మన విశ్వాస యాత్రలో సాగుదాం. ఆయన మనల్ని ఎరిగినటువంటి వాడు, దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు, సత్యస్వరూపి, పరిశుద్ధుడని ఎరిగి మన విశ్వాస యాత్రలో మనం చక్కగా సాగుదాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్.